వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే IIIT హైదరాబాద్కి సంబంధించి ఆల్రెడీ మనం వీడియోస్ చేసాం. మనం బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒకటి చేయాలి, నేను చేస్తాను రెగ్యులర్ త్రూ జేఈ మోడ్. ఒలింపియాడ్స్కి సంబంధించి ఆల్రెడీ మనం చేసాం. ఇప్పుడు ఈ IIIT హైదరాబాద్కి చాలా డిఫరెంట్ వేస్లో మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు డైరెక్ట్ అడ్మిషన్ అండి, ఎలాంటి ఎగ్జాము ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా శాట్తో వెళ్ళి మార్గం ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడతాం. ఇట్ ఈస్ కాల్డ్ డాసా కోటా, డైరెక్ట్ ఎంట్రీ. ఇంకా నో ఎగ్జామ్ నో ఇంటర్వ్యూ. IIIT హైదరాబాద్కి వెళ్ళే దాంట్లో ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా వెళ్ళి ఏకైక ఎంట్రీ ఏదైనా ఉందంటే ఇదే. సో దీనికి చూసుకున్నట్లయితే అంటే మనం శాట్ ఎగ్జామ్ అనేది డెఫినెట్గా మనం రాయవలసి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా కట్ ఆఫ్ అనేది చాలా సివియర్గా పెరుగుతుందండి. ఎందుకంటే ఈ యొక్క రకరకాల భయాలతో అమెరికా వెళ్ళడం, కొంతమందికి పంపడం ఇష్టం లేక ఇక్కడే ఉంచుకుంటున్నారు. అంటే ఫారెన్లో ఆల్రెడీ చదివి వచ్చి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఫారెన్లో ఉంటున్నారు. ఎవరైతే ఒక 20 ఏళ్ల క్రితం వెళ్ళి వేరే ఫారెన్లో సెటిల్ అయ్యారు, అప్పుడు కొంత మనీ సంపాదించుకుని ఒక 10 సంవత్సరాల పాటు రకరకాల కారణాల వల్ల పర్సనల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆపర్చునిటీ సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే ఎక్కడ కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనో రకరకాల కారణాల వల్ల రివర్స్ మైగ్రేషన్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మనకి సెటిల్ అయ్యి కొంచెం వెల్ ఆఫ్ అయిన వాళ్ళు కూడా ఆ రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు క్లాస్ 11th 12thలో ఉన్నారు. ఇప్పుడు అందు గురించి దీనికి ఇంత కాంపిటీషన్, ప్లస్ ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో బయట కంట్రీకి వెళ్ళి యూజీ చదువుదామా లేదా అన్నటువంటి కొంత ఎమోషనల్ ఆస్పెక్ట్ కలవడం వల్ల ఈ రెండు కలవడం వల్ల దీనికి కాంపిటీషన్ పెరిగింది. ఒకప్పుడు శాట్ స్కోర్ 1400 ఉన్నా కూడా సీట్ వచ్చేది. ఇప్పుడైతే అలా శాట్ స్కోరు చాలా చాలా ఎక్కువ రావాలి. 1550 లోపు ఉంటే వస్తానైతే నేను అనుకోవట్లేదు ఈ సంవత్సరం కూడా. సో 10 అనుకున్నాం, 20 అనుకున్నాం, లాస్ట్ ఇయర్ 30, అట్లాగా ముందుకు వెళ్ళిపోతుంది. 1550 ఉంటే తప్ప కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉండదు. ఈసీ అయితే మా అయితే 20 పాయింట్లు తక్కువ ఉంటుంది. వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా కంప్యూటర్ సైన్స్ ఏదైతే మనకు ఉందో బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్, అలాగే బీటెక్ ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఇవి కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ ఏవైతే మనకి కంప్యూటేషనల్ నేషనల్ సైన్సెస్ ఏదైతే ఎంఎస్ ప్రోగ్రామ్స్ అంటామో ఆ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా నేను డీటెయిల్గా మీకు చెప్తానండి. ఇప్పుడు నేను మర్చిపోయిన కూడా శాట్ కానీ ఈక్వల్ స్కోర్ వచ్చినట్లయితే ఇంగ్లీష్లో స్కోర్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో, అంటే చాలామంది అనుకుంటారు ఇది ఇంజనీరింగ్ కదా, మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారని, మంచి ర్యాంక్ ఇస్తారనుకుంటారు. కాదంటే రివర్స్ అండి. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలామంది తక్కువ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో ఎవరికైతే మంచి స్కోర్ వస్తుందో 800కి, అంటే శాట్ అంటే 800 ఉంటుంది, 800 ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, వెర్బల్ పార్ట్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కొంచెం బెటర్ ర్యాంక్ ఇస్తారు. ఇద్దరికి స్టూడెంట్స్కి సేమ్ వస్తే ఇంగ్లీషు కానీ లేకపోతేనేమో ఈ మ్యాథ్స్ కానీ రెండింటిలోనే ఈక్వల్గా వచ్చినట్లయితే రెండింటికి సేమ్ ర్యాంక్ ఇస్తారని టై అయినట్లు లెక్క. అట్లాగే మీరు శాట్ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉందో ఈ శాట్ ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్గా ఎనీ శాట్ ఎగ్జామ్ 5 years వ్యాలిడిటీ ఉంటుందండి ఎక్కడైనా మీరు చూసినట్లయితే. బట్ ఇది మనకి IIIT హైదరాబాద్ ఓన్లీ 2 years మాత్రమే ఇవ్వడం జరిగిందండి. అంటే 2023 మే నెలలో ఎవరైతే రాస్తారో అప్పటి నుంచి ఇప్పుడు మేలో కూడా 2025 మేలో రాసిన ఎగ్జామ్ కూడా వ్యాలిడిటీ 3rd మే ఎప్పుడో ఉంది ఎగ్జామ్, ఇది సంథింగ్ అప్రాక్సిమేట్గా ఆ రోజున రాసిన ఎగ్జామ్ కూడా దీనికి వ్యాలిడిటీ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండమ్మా. 2023 మే నుంచి 2025 మేకి. ఈ 12th క్లాస్ మామూలుగానే పాస్ అవ్వాలి, ఎలిజిబిలిటీలో పెద్ద మార్పు ఏమి ఉండదండి. యాజ్ ఇట్ ఈస్గా 12th క్లాస్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్ స్కోర్తో కానీ దాంతో కానీ అసలు సంబంధం ఉండదు. దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదు, ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే దీని లాస్ట్ డేట్ అంటే అప్లికేషన్ వచ్చి 24th మార్చ్ ఉందండి. అప్లికేషన్ పోర్టల్ క్లోజ్ అయ్యేది 22nd మే 2025 5 PM కల్లా క్లోజ్ అయిపోతుందండి. శాట్ సూపర్ స్కోర్ తీసుకుంటారండి. మీకు ఏదైనా 2-3 ఎగ్జామ్స్ రాసి 2 సార్లు 3 సార్లు రాయొచ్చు. అందులో ఇంగ్లీష్, ఇందులో మ్యాథ్స్ ఎక్కువతే సూపర్ స్కోర్ కూడా తీసుకుంటారు. స్కోర్ వచ్చేటప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు 2025 మేలో ఎవరైతే రాస్తున్నారో 31st మే కల్లా స్కోర్ వెళ్ళిపోవాలి. అఫీషియల్గా వెళ్ళాలి అనుకున్నట్లయితే స్కోర్కి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మర్చిపోవద్దు. మీరు స్కోర్ ఏ కాలేజీకి పంపాలో IIIT హైదరాబాద్కి పంపించాలంటే కోడ్ కొట్టాలి. 6997 కోడ్ని కొట్టినట్టయితే ఆటోమేటిక్గా ఆ స్కోర్ 31st మేకి వెళ్ళకి రీచ్ అవుతుంది.
నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే బీటెక్ సిఎస్సి 25, ఈసీఈలో 10, మిగిలిన కోర్సెస్ ఏదైతే చూసుకుంటున్నామో మిగతా కోర్స్ సిఎస్జీ అంటామండి, తెలిసిందే మీకు. బీటెక్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బై రీసెర్చ్, ఈసీడీ, ఈసీఈ ఉంటుంది. అలాగే మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సిజీడి అంటే కంప్యూటర్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జియోస్పాటియల్ టెక్నాలజీ, సిఎల్డి లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్ ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్. బీటెక్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్స్ ఇన్ సిఎన్డి అంటారు, కంప్యూటేషనల్ నేచురల్ సైన్స్. సిహెచ్డి ఇది కొత్తగా పెట్టిందే, కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్. మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయంటే 6 రకాలైనటువంటి ఎంఎస్ కోర్సులు ఉన్నాయి. 6 రకాల ఎంఎస్ కోర్సెస్కి 6 సీట్లు. సో మొత్తం వచ్చి 41 సీట్లు ఉన్నాయి మనకి. సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఫీజు వచ్చి $14,000 ఉన్నాయి రఫ్గా. సో ఒక్కొక్క సెమిస్టర్కి $7,000 అండి. సో కొంచెం ఫీజు రెగ్యులర్ కోర్స్ అయితే జనరల్గా 4.5 లక్షలు అలా ఉంటుంది. రెగ్యులర్ ఫీజు కంటే కొంచెం ఎక్కువే, బట్ స్టిల్ ఈజ్ వర్తీ అండి. డబ్బులు అన్నది పెద్ద ఇబ్బంది ఉండదు. లోన్లు ఎస్బీఐతో టైఅప్ ఉంది, డైరెక్ట్గా లోన్లు ఇస్తారండి వాళ్ళు, ఆ ఇబ్బంది ఏమి ఉండదు. బట్ జనరల్గా నేను చెప్పి సలహా అయితే శాట్ ద్వారా ఎవరైతే వెళ్తారో, అంటే ఆఫ్కోర్స్ వీళ్ళు 11th 12th ఫారెన్ పాస్పోర్ట్ ఆల్రెడీ అయి ఉండాలి మీరు, లేదంటే 11th 12th వేరే కంట్రీలోనే చదివి ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే. ఇంకొక పాయింట్ మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే శాట్ ద్వారా వెళ్తారో జస్ట్ లైక్ ఒక రకమైనటువంటి రిజర్వేషన్తో వెళ్ళినట్టే లెక్కండి మీరు. అంటే నార్మల్గా జేఈ మెయిన్తో వచ్చినోడు కానీ ఒలింపియాడ్తో ఎంట్రీ వచ్చినోడు జనరల్గా చాలా స్ట్రాంగ్ ఐక్యూ ఉండి కొంచెం మంచిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చదువుతారు. అంటే మళ్ళీ వీళ్ళని తక్కువ చేస్తానని చెప్పేసి మీరు వేరే రకంగా అనుకోవద్దు. అంటే అందులో పాయింట్ని క్యాచ్ చేయండి. తక్కువ ఎక్కువ ఈ గోలు ఎమోషన్లో ఇట్లాంటివన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ కూడా. సో జనరల్గా అండి IIIT హైదరాబాద్లో వచ్చినప్పుడు శాట్ మామూలుగా రిజర్వేషన్స్ ఉండవండి. బిట్స్ ప్లాన్ ఒకటి, IIIT హైదరాబాద్ ఇవన్నీ కూడా, IIIT బెంగళూరు ఇవన్నీ రిజర్వేషన్స్ ఏమి ఉండవండి. గర్ల్స్ రిజర్వేషన్ ఒకటే ఉంటుంది మామూలుగా జేఈతో వచ్చినప్పుడు. బట్ అదర్వైజ్ దెర్ ఇస్ నో రిజర్వేషన్స్ ఫర్ IIIT హైదరాబాద్ ఫర్ ఎనీ కేటగిరీ. బట్ శాట్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటేనండి, జనరల్గా నార్మల్గా ఇంటర్మీడియట్ చదివి శాట్తో వచ్చేస్తారు. శాట్ చాలా సింపుల్ ఎగ్జామ్ అంటే అది 10th క్లాస్ లెవెల్ మ్యాథ్స్ కూడా ఉండదు, అది నథింగ్ అది యాక్చువల్గా. సో జనరల్గా శాట్ లాంటి ఎగ్జామ్తో వచ్చినప్పుడు IIIT హైదరాబాద్ కొంచెం అకాడమిక్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి, కొంచెం అగ్రెసివ్గా అంటే కొంచెం విగరస్గా ఉంటుంది కాబట్టి, సో కొంత ఇనిషియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నా సలహా అయితే మీ క్లాసెస్ August 1 ఎప్పుడో స్టార్ట్ అవుతాయి రఫ్గా. ఈలోపు దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. మీకు ఆల్రెడీ శాట్ స్కోర్ వచ్చి ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీకు సీట్ పక్కాగా వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తే బిట్స్లో కానీ ఈవెన్ IIIT హైదరాబాద్లో కానీ నా సిన్సియర్ సలహా, మీరు గంతులు వేసి పార్టీలు చేసుకుని పండగలు చేసుకుని సమ్మర్ హాలిడేస్ని వేస్ట్ చేయొద్దు. చాలా మ్యాథ్స్ ఇబ్బంది పడుతున్నారు. శాట్ నుంచి వెళ్ళిన వాళ్ళు క్లాస్ టాపర్స్ కానీ మంచి ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే వేరే రకమైనటువంటి వెళ్ళే విధానం తక్కువగా ఉంది. జనరల్గా ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్తో మీరు వెళ్ళినట్టు అక్కడ ఇబ్బంది పడతారు. అంటే అదే మేము ఎందుకు ఇబ్బంది పడతాం, మేము వాళ్ళం సమానం కదా, మమ్మల్ని నేను సార్ తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఎమోషనల్ యాంగిల్ ఇందులో తీసుకురావద్దు. కానీ ఇక్కడ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నమాట కాబట్టి దయచేసి లీనియర్ ఆల్జబ్రా కానీ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కానీ బేసిక్ మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్గా చదవండి, నేర్చుకుని వెళ్ళండి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటే చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు కూడా. ఓపెన్గా చెప్తున్నారు, చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు కూడా, అవుతున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ హాలిడేస్లో మ్యాథ్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకోండి. అక్కడికి వెళ్ళిన ఇబ్బంది పడకుండా ఉండాలి. ఆ ఐక్యూ కొంచెం పెంచుకోండి మీరు. ఎందుకంటే శాట్తో వెళ్ళినట్టు నార్మల్గా వెళ్ళిపోయినట్టే లెక్క మీకు. జస్ట్ లైక్ నార్మల్ స్టూడెంట్ వెళ్ళిపోయినంత ఈజీగా వెళ్ళిపోతారు మీకు. బట్ కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి కొంచెం మ్యాథమెటిక్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకోండి. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కొంచెం చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా చదువుకుని మంచిగా పెర్ఫామ్ చేసి మంచి ప్లేస్మెంట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు కూడా ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి పెట్టండి, సెకండ్ ఆప్షన్ ఈసీ పెట్టండి, థర్డ్ ఆప్షన్ మాత్రమే ఈ 5 years కోర్సెస్ పెట్టండి. ఈవెన్ మీ 5 years ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉన్నా, రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్నా, పిహెచ్డీ చేయాలనుకున్నప్పటికీ కూడా 4 years కోర్సులో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు 5th year ఆప్షన్ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం 3rd yearలో ఇస్తారు. కాబట్టి దాన్ని ముందే ఆప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీని డెడ్లైన్ ఆల్రెడీ చెప్పాను మీకు, 23rd May అని చెప్పాను. ఎవరైతే అప్లై చేయలేదో దయచేసి అప్లై చేసుకోండి. సో బిట్స్ పిలాని అప్లై చేశారు, ఆల్రెడీ రిజల్ట్ కూడా వస్తుంది. బట్ ఇది కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి, బట్ వచ్చినప్పటికి కూడా మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే దీని రౌండ్స్ ఉంటాయండి, round 1 round 2 అని బిట్స్ కూడా చివరిదాకా తిప్పుతూనే ఉంటాడు రౌండ్స్. సో మళ్ళీ 2+2 ఉన్నాయి కదా బిట్స్లో, దానికి వెళ్ళొచ్చని అడుగుతారు. దానికి దయచేసి వెళ్ళకూడదు, ఎందుకు పనికిరండి, చెత్త కోర్సులు అయ్యి. అలాంటి 2+2కి ఎప్పుడు వెళ్ళకండి, ఇక్కడే కాదు. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.